తిరుపతిని కిడ్నాప్ చేసి డబ్బు తీసుకుని పారిపోయడం సృష్టించిన భాగ్యం వల్లి చెంప పగలగొట్టి వల్లిని బయటకు గెంటేసిన రామరాజు. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళ్ళిపోయినట్లయితే చందు అయితే డబ్బు లెక్కలు చూసుకుంటూ డబ్బు ఏమైపోయిందో అర్థం కాక ఆలోచనలో పడతాడు. ఇక అలా ఆలోచిస్తున్నటువంటి చందుకి అసలు 6 లక్షల రూపాయలు ఏమైపోతాయి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఈలోపు ఇక వల్లి వచ్చి చందుతోటి ఒకటే అంటుంది, బావా నీతో పాటు తిరుపతి బాబాయ్ కూడా ఉన్నాడు కదా, మరి తిరుపతి బాబాయ్ని అడగచ్చు కదా అని చెప్పని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మా మామయ్యని ఎందుకు అడగాలి? మా మామయ్య ఏమన్నా దొంగతనం చేశాడు అంటున్నావా ఏంటి నువ్వు అని అంటూ ఉంటే, అయ్యో బా నేను అలా ఎందుకు అంటాను బా, నాకు తెలియక అడుగుతున్నాను, మామూలుగా నాకు చిన్న అనుమానం, నీకు చెప్పాను అంతే అని చెప్పని అనగానే, ఏంటి అనుమానం నువ్వు నాకు చెప్పేది? నాకు అంతా తెలుసు, ఖచ్చితంగా ఈ డబ్బు మామయ్య ఎక్కడ పెట్టాడో ఏంటో కనుక్కుంటాను, నువ్వేమీ అనవసరంగా మా మధ్యన గొడవలు పెట్టే ప్రయత్నం చేయకు అని చెప్పి తిట్టిపోస్తాడు. దాంతో ఇక వల్లి, ఆల్రెడీ నేను ఎలా అయినా సరే ఈ దొంగతనాన్ని తిరుపతి బాబాయ్ మీద నెట్టేయాలనుకున్నాను, నెట్టేశాను, ఇప్పుడు వాళ్ళు కొట్టుకు చేస్తారు, నాకెందుకు, ప్రశాంతంగా ఉంటాను అని చెప్పని అనుకుంటూ ఉంటుంది వల్లి. అయితే ఈలోపు చందు తిరుపతితో మాట్లాడతాడు. బాబాయ్ మావయ్య అని చెప్పని పిలిచేసరికి, ఏంటి చందు అని చెప్పని అంటాడు, నువ్వు 6 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశావా అని అడిగితే, అదేంటి అల్లుడు, నీ చేతికే ఇచ్చాను కదా 6 లక్షల రూపాయల బ్యాగు, 2 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాను, 6 లక్షలు ధాన్యానికి అవసరం అవుతాయి అని చెప్పి నేను బ్యాంకులో వేయకుండా తీసుకొచ్చి బ్యాగ్ నీ చేతికే ఇచ్చాను కదా అంటే, నా చేతికి ఇచ్చావా? ఆ రోజు ఇచ్చావు, కానీ మనం భోంచేసేటప్పుడు అంటూ ఉంటే, మనం భోంచేసేటప్పుడు ఆ బ్యాగు నువ్వు టేబుల్ మీద పెట్టావు అంతే కదా అని అంటాడు. అనేసరికి, మావయ్య ఇప్పుడు ఆ డబ్బు ఏమైనట్టు అని చెప్పని అంటూ ఉంటే, ఇదేంటల్లుడు ఇది ఇంకా బాగుంది, నేను నీ చేతికి ఇచ్చేశాను, ఇక నువ్వు చూసుకుంటావని నేను అనుకున్నాను, నాకేం తెలుసు అంటూ ఇక తిరుపతి అంటూ ఉంటాడు. తిరుపతి మాటలతో చందు అయితే ఆలోచనలో పడతాడు. మామయ్యని ఇప్పుడు గట్టిగా అడిగితే ఇప్పుడు నన్ను దొంగనంటావా అని చెప్పేసి అనుకుంటాడేమో, అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏంటి అని చెప్పేసి చందు ఆలోచనలో పడతాడు. ఇక అలా ఆలోచిస్తున్నటువంటి చందుకి వల్లి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఏంటి, మామయ్యని నేను అనుమానించడం కరెక్టేనా? అసలు మామయ్య అలా ఎందుకు చేస్తాడు? నేనే అనవసరంగా అనుమానిస్తున్నాను కాబోలు, అసలు మామయ్యని ఇలా అడగడం కూడా కరెక్ట్ కాదు అని అనుకుంటూ ఉంటాడు. అలా అనుకుంటూ ఉన్నటువంటి చందు అడగాలో లేదో, అడిగితే ఏమనుకుంటాడు అనే ఆలోచనతో సైలెంట్గా వేదవతి దగ్గరికి వెళ్తాడు. అమ్మా అని అంటే, ఏమైందిరా పెద్దోడా అని చెప్పని అడుగుతుంది. అది కాదమ్మా, మామయ్య మొన్న 8 లక్షల రూపాయలు తీసుకొచ్చాడు అంటే, తీసుకొస్తే నాకెందుకు చెప్పడం, రైస్ మిల్ వ్యవహారాలు నేనేం చూసుకోవట్లేదు కదా అని చెప్పని అంటుంది. నువ్వు రైస్ మిల్ వ్యవహారాలు చూసుకుంటున్నావని నేను చెప్పట్లేదమ్మా అంటాడు. మరి ఇంకేంట్రా బాధ అనేసరికి, అది కాదమ్మా, మావయ్య తీసుకొచ్చిన డబ్బు అంటూ ఉంటే, వాడిని అడుగు, ఏ నీకు ఇవ్వలేదా అని అంటుంది. ఇచ్చాడమ్మా ఇచ్చాడు అని అంటాడు. మరి ఇంకేంట్రా బాధ, విషయం చెప్పకుండా నాంచకు, అర్థమైందా? ఇప్పటికీ ఈ ప్రేమ ధీరజుల పరిస్థితి ఏంటో అర్థం కాక తల పిచ్చెక్కిపోతోంది నాకు అని అంటుంది. అదేనమ్మా, దాని గురించే మాట్లాడదామని చెప్పి అంటాడు. దేని గురించి? ప్రేమ ధీరజుల గురించా అంటే, వాళ్ళ గురించి కాదమ్మా, డబ్బు గురించి అని అంటే, ఏమైందిరా విషయం చెప్పు అంటే, డబ్బు కనిపించట్లేదమ్మా, బాబాయ్ నా చేతికి ఇచ్చాడు, మామయ్య నా చేతికి ఇచ్చాడు, కానీ నేను ఆ రోజున భోజనం చేస్తూ టేబుల్ మీద పెట్టాను అనగానే, భోజనం చేస్తూ టేబుల్ మీద పెట్టావా? అవునరా, ఆ రోజు నువ్వు భోజనానికి కూడా రాలేదు, ఏమైంది అని చెప్పని అంటే, అది ఏమైందంటే అదే వల్లి ఉంది కదా, వాళ్ళ అమ్మా నాన్న భోజనం తీసుకొచ్చారు అనగానే, ఆ దొంగ మంది వచ్చారు అంటే ఇంకే ఉందిరా, నీ రైస్ మిల్లుకి కన్నం పడ్డట్టే కదా, ఆ డబ్బు వాళ్లే తీసుంటారంటుంది. అమ్మా అలా ఎలా అంటాం, వాళ్ళు భోజనం పెట్టారు, ఆ భోజనం పెట్టిన వాళ్ళని మీరు దొంగతనం చేశారు అని నేను అంటాం కరెక్ట్ కాదు కదమ్మా అని అంటాడు. ఆ మాటలతోటి వేదవతి
చూడు, ప్రపంచంలో ఎవ్వరికైనా జాలి తలవచ్చు కానీ వాళ్ళకి మాత్రం తలవకూడదురా పెద్దోడా. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాయితీ అనే పదానికి అర్థం తెలియని జీవులు ఏవైనా ఉన్నాయి ఈ భూప్రపంచం మీదంటే అవి వాళ్లే అని చెప్పని అంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా ఆ చందు అయితే ఆలోచనలో పడతాడు. ఏమోనమ్మా, నేను ముందు తిరుపతి మావయ్యని అడుగుతాను అని చెప్పేసి తిరుపతి కోసం వెతుకుతూ ఉంటాడు చందు. కానీ తిరుపతి కనిపించడు. మావయ్య ఎక్కడికి వెళ్ళాడమ్మా అని అంటాడు. అనేసరికి ఏమో ఎక్కడికి వెళ్ళాడో నాకేం తెలుసు అని అనగానే, అదేంటమ్మా నాకేం తెలుసు అంటావేంటి అంటే, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఉదయం నుంచి కనిపించలేదురా అంటే, ఉదయం నుంచి కనిపించలేదా, ఈ మనిషి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అనుకుంటూ ఇక చందు అయితే ఫోన్ చేయటం మొదలెడతాడు. ఫోన్ ఒకటే స్విచ్డ్ ఆఫ్. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అసలు మామయ్య ఎక్కడికి వెళ్ళిపోయినట్టు, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు కదా, మరి ఇదేంటి ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ చందు ఇక తిరుపతి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఈలోపు ధీరజ్ వాళ్ళు ఏమైందన్నయ్య అని అడిగేసరికి, అదే అర్థం కావట్లేదురా, తిరుపతి మావయ్య కనిపించట్లేదు అంటాడు. మావయ్య కనిపించట్లేదా, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడెక్కడ ఉంటాడు చూడన్నయ్య అని చెప్పని అంటాడు ఇక సాగర్ అయితే. ఇంకా అలా అన్న తర్వాత, అరే సాగర్ నువ్వు ఒకసారి ఫోన్ చేయి అంటే, నీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా అంటాడు. లిఫ్ట్ చేయకపోవడం కాదురా బాబు, అసలు ఫోనే స్విచ్ ఆఫ్ వస్తుంది అంటూ ఉంటే, ఇప్పుడు ఎంతకీ దేనికి టెన్షన్ పడుతున్నావు అని అడిగేసరికి, అదేమైందంటే అంటూ చందు విషయం నిదానంగా చెప్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, వాట్ ఈస్ దిస్, బ్రహ్మకైనను పుట్టు రిమ్మ తెగులు అని చెప్పి ఎంతో నిజాయితీగా నాన్నకు నమ్మిన బంటుగా ఉండే తిరుపతి మామయ్యకి కూడా డబ్బు తీసుకెళ్ళాలి అనే ఆలోచన వచ్చిందనమాట అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, నా తమ్ముడిని పట్టుకొని దొంగ అని మాట్లాడుతున్నావేంట్రా అని చెప్పి కోపం తెచ్చుకుంటుంది. నేను దొంగ అనట్లేదమ్మా, కాకపోతే ఏమంటారమ్మా, ఒక పక్క నుంచి డబ్బు కనబడట్లేదని ఇదిగో నీ పెద్ద కొడుకు అంటున్నాడు, ఒక పక్క నుంచేమో తిరుపతి మావయ్య ఏమైపోయాడా అని చెప్పి ధీరజ్ గారు వెతుకుతున్నాడు. ఇంకేంటమ్మా మరి, విషయం అర్థమవుతోంది కదా అని చెప్పని అంటూ ఉంటే, ఏమర్థమవుతుందిరా మీకు, నోరు మూసుకుని ఉండండి, అర్థమైందా, అనవసరంగా నా తమ్ముడిని మాటలంటే ఊరుకునేది లేదు అని చెప్పని అంటూ ఉంటుంది. నీ తమ్ముడిని ఎవ్వరూ మాటలు అనట్లేదమ్మా, అనాల్సిన అవసరం కూడా ఎవ్వరికీ లేదు, సరేనా అని చెప్పేసేసి అంటూ, సర్లేరా మీరు వెతుక్కోండి నాకెందుకు వచ్చింది అంటూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇక వెంటనే, ఒరే పెద్దోడా ఏమైందంటావురా, వీడెక్కడికి వెళ్ళిపోయాడంటావు, మీ నాన్న వస్తే నాకు మామూలుగా క్లాస్ ఇవ్వర్రా బాబు అంటూ ఉంటుంది. అవునమ్మా, అసలే నాన్న రాత్రే ఫోన్ చేశారు, వచ్చేస్తానన్నట్టుగా అన్నారు అనేసరికి ఇంకేముంది అయిపోయాం. ఇక అలా అనుకుంటూ ఇక ఈలోపు రామరాజు అయితే ధాన్యం బస్తాలు వచ్చేస్తే బయలుదేరిపోయినాయి కాబట్టి ఇక వెళ్ళిపోదామని అక్కడ నుంచి బయలుదేరి వచ్చేస్తాడు. ఇక్కడ వీళ్ళేమో తిరుపతి కోసం వెతుక్కుంటూ ఉంటారు. అయితే ఇక రామరాజు వస్తూ ఉండగా రైస్ మిల్కి కొంచెం దూరంలో ఒక పాత ఇల్లు ఉంటుంది. అక్కడ తిరుపతి బండి కనపడుతుంది రామరాజుకి. ఇదేంటి తిరుపతి గడి బండి ఇక్కడ ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఇక రామరాజు అయితే నిదానంగా అటు వెళ్తాడు. తిరుపతిని అక్కడికి రమ్మని చెప్పి సుకుమారి పిలుస్తుంది. దాంతో తిరుపతి అక్కడికి వెళ్తాడు. ఇక అక్కడి నుంచి తిరుపతి ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. నిదానంగా రామరాజు అయితే అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇక అక్కడ క్లియర్ కట్గా రామరాజుకి అది తిరుపతి బండి అని అర్థమైపోతుంది. వీడి బండి ఇక్కడ ఎందుకుంది, అసలు వీడి ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ నిదానంగా రామరాజు ఇక అటుగా వెళ్తాడు. వెళ్ళేసరికి ఇక అక్కడ నిజంగానే తిరుపతి బండి ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళేసరికి అక్కడ తిరుపతిని కట్టేసి ఉంచుతారు. ఒక్కసారిగా షాక్ అవుతాడు రామరాజు. తిరుపతి గడిని ఎవరు కట్టేశారు అనుకుంటూ ఉండగా ఇక భాగ్యం, ఆనందరావు ఇంకా సుకుమారి ముగ్గురు వస్తారు. వాళ్ళని చూసి, ఇదేంటిది, నన్నెందుకు ఇలా కట్టేశారు అంటే, ఏం లేదు తిరుపతి బావా, ఎందుకు ఇలా కట్టేశానంటే 2 రోజులు నువ్వు కనిపించకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారా చూద్దామని చెప్పి కట్టేశాను అని అంటూ ఉంటుంది సుకుమారి. తిరుపతి అయితే, ఎందుకలా, అసలే మా బావ కూడా లేడు, నేను వెళ్ళాలి సుకుమారి, ప్లీజ్ నన్ను పంపించు, ఇదేం రొమాన్స్ సుకుమారి అంటూ ఉంటాడు. ఇక ఈలోపు భాగ్యం వాళ్ళు
నువ్వు ఇక్కడే ఉండు మరిది, ఏం కాదు కానీ అని చెప్పేసేసి మేము వెళ్తామే, సుకుమార్ నీకు భోజనం పెడుతుందిలే అని చెప్పేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు ఎందుకు ఈ పని చేశారు అని అనుకుంటూ ఉండగా ఈలోపు వాళ్ళు వల్లి ఫోన్ చేసేసరికి గబగబా వల్లిని కలవడానికి వెళ్తారు. రామరాజు నిదానంగా వెనకాలే వెళ్తాడు. వెళ్ళేసరికి వల్లి ఇంకా భాగ్యం వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. 6 లక్షల రూపాయలు లెక్క తేలేదని చెప్పి మా బావ అక్కడ గొడవ మొదలు పెట్టేశాడు. ఈ తిరుపతి ఎక్కడ అంటే వాడిని జాగ్రత్తగా కట్టేసి ఉంచాం. నువ్వింట్లో సృష్టించాల్సింది ఒక్కటే, అదేంటంటే డబ్బు తీసుకుని తిరుపతితో పారిపోయాడు అని. 2-3 రోజులు ఆగిన తర్వాత వాడిని వదులుతాం. వాడు ఇంటికి వస్తాడు, అందరూ వాడిని దొంగలా చూస్తారు. వాడు ఎంత కాదన్నా సరే ఆ డబ్బు వాడే తీశాడని చెప్పి అప్పటికే అందరూ నమ్ముంటారు. కాబట్టి ఇబ్బంది లేకుండా దొంగతనం మన మీదకి రాదు. ఆ దరిద్రపు దానికి అప్పు తీరిపోయింది కదా, మనకి ఇంకే టెన్షన్ ఉండదు అని అంటూ ఉంటారు. ఇక అదంతా విన్నటువంటి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తిరుపతిని ప్రేమిస్తున్నానని చెప్పి సుకుమారి ఈ రకంగా వాడిని మోసం చేసిందనమాట అని అనుకుంటూ, పిచ్చి సన్నాసి తెలుసుకోలేకపోయాడని చెప్పేసి గబగబా తిరుపతిని ఎక్కడైతే కట్టేశారో అక్కడికి వెళ్ళి ఇక తిరుపతిని విడిపించుకుని ఇంటికి తీసుకెళ్తూ, నీకెందుకురా ప్రేమ గేమా, నేను చెప్పిన మాట వినాలి కదా నువ్వు అంటే, ఏంటి బావా ఏమైంది, సుకుమారి నన్ను ప్రేమిస్తుంది బావా అని అంటాడు. ఒరే పెచ్చ సన్నాసి, ఎక్కడ ప్రేమిస్తుందిరా నిన్ను, నువ్వు డబ్బు కొట్టేశావని చెప్పేసి అక్కడ సృష్టించారు. మనం రైస్ మిల్ నుంచి డబ్బు వాళ్లే కొట్టేశారు అని అంటే, ఏం బావ నువ్వు అనేది అంటే, పద ఇంటికి ముందు అని చెప్పి ఇంటికి వెళ్ళేసరికి ఈలోపు వేదవతి రామరాజుకి ఎదురొచ్చి, ఏమండి ఏమైందో తెలుసా అంటుంది. ఏమైంది అని అంటే, పెద్దోడు 6 లక్షలు కనిపించట్లేదు అంటున్నాడండి, ఎవరు తీశారు ఏంటో అర్థం కావట్లేదు అంటున్నాడు, తిరుపతి కూడా కనిపించట్లేదండి అని అంటే, అయితే ఏమంటావు అనగానే, నేనేం అనట్లేదండి, మన రెండో వాడు ఏమన్నాడో తెలుసా, ఆ నడిపొడికి నోరిది ఎక్కువ, తిరుపతి మావయ్య డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడేమోనని అనగానే, అలా జరగాలనే కదా వాళ్ళు ఇదంతా చేసింది అంటాడు. ఎవరు అంటూ ఉంటే వల్లి అప్పుడే ఇంటికి వస్తూ ఉంటుంది. రామరాజు వల్లిని చూసి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అమ్మా అంటే, మావయ్య గారండి ఇక్కడే గుడి దగ్గర మా ఫ్రెండ్ నన్ను కలవడానికి వస్తానంటే వెళ్ళొస్తున్నాను అంటే, అవునా 6 లక్షలు ఎక్కడున్నాయమ్మా అంటాడు. 6 లక్షలు మావయ్య గారు అని అంటే, తిరుపతి కొట్టేశాడని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ అనుకోవాలని మీరు వెయిట్ చేస్తున్న 6 లక్షలు ఎక్కడున్నాయి అని అంటాడు. చందు ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి నాన్న అంటే, డబ్బు 6 లక్షలు మిస్ అయింది కదా, ధాన్యం తాలూకా అవి అంటే, అవును నాన్న అంటాడు. మరి ఆ డబ్బు ఎక్కడుంది అని అడుగుతాడు. అది అంటే నాన్న అది అంటూ ఉంటాడు. ఒరేయ్ అసలు నీకు బుద్ధి ఉందా, ఆ డబ్బుని వీళ్ళే కొట్టేశారు కదరా అంటే, అది నాకు అర్థం కావట్లేదు నాన్న ఎలా అని అంటూ ఉంటే, ఏం జరిగిందో నువ్వే గుర్తు తెచ్చుకుంటే నీకు అర్థమవుతుంది, నాకైతే తెలియదు కదా అంటే, మొన్న వీళ్ళు రైస్ మిల్కి వచ్చారు, భోజనం పెట్టారు, ఆ తర్వాతే డబ్బు కనిపించట్లేదు, తిరుపతి మావయ్య కనిపించలేదు అనగానే, అదే మరి తిరుపతి గడ్డు డబ్బు కొట్టేసి ఇంట్లోంచి పారిపోయాడని చెప్పి సృష్టించే ప్రయత్నం చేశారు వీళ్ళు, డబ్బు తీసుకుపోయింది వీళ్ళే, మీకు భోజనం పెట్టి ఆ భోజనం బాక్సులన్నీ డబ్బు పట్టుకుపోయారు అంటాడు రామరాజు. ఒక్కసారిగా వల్లి అయితే, మావయ్య గారండి మా మీద అనవసరంగా అబండాలు వేయకండి మావయ్య గారండి అంటూ ఉంటుంటే, ఇంకప్పుడు ఇక రామరాజు, అమ్మా ఇది ఎవరో చెప్తే నమ్మలేదు నేను, ఒక్కసారి అందరూ నోరెళ్ళబెడతారు. ఇక అప్పుడు చందు అయితే, చేసి ఉంటారు నాన్న, ఖచ్చితంగా వీళ్ళు అదే బాపత కదా అని చెప్పేసేసి అనేసరికి, ఏం మాట్లాడుతున్నావురా అంటాడు రామరాజు. అవును నాన్న నిజంగానే వీళ్ళదే బాపతు అని చెప్పేసేసి ఇక చందు అయితే అంటూ ఉండేసరికి, ఇక వెంటనే రామరాజు అయితే, చూడమ్మ వల్లి, నా ఇంట్లో నీతి నిజాయితీగా ఉండే వాళ్ళకు మాత్రమే చోటు ఉంటుంది అని అంటే, అలా అంటున్నారు మావయ్య గారు, మరి సాగర్ మరిది గారు అలా ఉండట్లేదు కదా అంటే, వాడు నా కొడుకు, నా ఇంటికి వచ్చిన కోడళ్ళు ఇలా ఉండాలి అని చెప్పి నాకు ఉంటుంది కదా, ఆ ఇలా ఉండాలి అనే దాంట్లో నీతి నిజాయితీ అనేవి కూడా ఉంటాయమ్మా, కాబట్టి నీకైతే ప్రస్తుతం ఇంట్లో ఖాళీ లేదు, చోటు అంతకంటే లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, నేను మీ అమ్మ వాళ్ళని పిలిచి మాట్లాడాల్సింది మాట్లాడతాను. ఏరా చందు, నేను ఈ నిర్ణయం తీసుకోవడంలో నువ్వేమన్నా బాధపడుతున్నావా అంటే, అస్సలు లేదు నాన్న అని చెప్పి అంటాడు. ఇక దాంతో రామరాజు వల్లిని జాగ్రత్తగా చేపట్టుకుని ఈ గుమ్మం దాటించి, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి చెప్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.